వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్తే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అండి. ఏపీ కానిస్టేబుల్ సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఉంది కదా, ఆ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి జస్టిస్ అనిరుద్ధ బోస్ గారు నిన్న పదవీ విరమణ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తి గారైనటువంటి జస్టిస్ అనిరుద్ధ బోస్ గారు నిన్న వారి యొక్క పదవీ విరమణ అయితే చేయడం అనేది జరిగింది. సో అందుకు సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో రావడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. 2019 మే 24వ తేదీన బాధ్యతలు చేపట్టి ఆయన దాదాపు 5 ఏళ్ల పాటు అత్యున్నత న్యాయస్థానంలో సేవలు అందించారు. సో మన కానిస్టేబుల్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి తీర్పును వెలువరించినటువంటి న్యాయవాదులు ఒకరైనటువంటి అనిరుద్ధ బోస్ గారు నిన్న పదవీ విరమణ అయితే చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి దాదాపుగా 2 హోంశాఖ మంత్రులు మారిపోయినారు, 2 రాష్ట్ర డీజీపీలు మారిపోయినారు, దగ్గర 3 బోర్డు డైరెక్టర్లు మారిపోయినారు. ఆఖరికి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తి గారు కూడా మారిపోవడం అనేది జరిగింది. కానీ ఇక్కడ కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క పరిస్థితులు మాత్రం ఏమి కూడా మారడం లేదు. ఓకేనా? సో కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ను తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే వీడియో చేయడం అనేది జరిగింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.